మస్తు చేస్తాడు. గుద్దు వాళ్ళు కామెడీ ఉంటుంది. అల్లు అర్జున్ మోస్ట్ ఫేవరెట్ థియేటర్. ఇట్లాంటి మూవీసే రావాలి. మరి టీ షర్ట్ ఒక్కటి చాలన్నా. యాక్టివ్ స్ట్రైక్స్ ఉన్నాయి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఆఫ్ అవర్ ఛానల్ జస్ట్ రాకేష్. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా చూసి ఎక్కడ ఉందో అనుకుంటున్నా. వీఆర్ ఎట్ అల్లు అర్జున్ మోస్ట్ ఫేవరెట్ థియేటర్ ఇన్ హైదరాబాద్. చూపిస్తా. వీఆర్ ఎట్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. అండ్ యూ కెన్ సీ లిటిలాస్ తో పాటు మనకి ఘాటి కూడా రన్ అవుతుంది సంధ్య 35mm లో. బట్ క్రౌడ్ ఎవరు లేరు. ఐ డోంట్ నో వై. సో గైస్, వీఆర్ ఎట్ సంధ్య 70mm టు వాచ్ చిన్న హృదయం FDFS. అర్థం కాలేదా? దేక్ అరే ఓపెన్ చేయైతే. అల్లు అర్జున్ కి థియేటర్ కి అయితే చాలా వీడియో అనుబంధాలు ఉన్నాయి. అది అందరూ తెలుసు ఎలాగో. ఓకే, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇంకా. అండ్ వన్ మోర్, హైదరాబాద్ లో మస్తు థియేటర్స్ లో మస్తు షోస్ ఉన్నాయి. కానీ నేను ఈ షోకి ఎందుకు వచ్చానో మీకు తెలుసా? ఎందుకురా నీకు? అండ్ మనం ఈ షో చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ మౌలి బ్రో. ఎస్, ప్రశాంత్ బ్రో వస్తుంది సినిమాకి. నాకిప్పుడే తెలియాలి. మన ప్రశాంత్ అంటే ఎవరో కొత్త పేరు అనుకోకూరి. మౌలి బ్రో అసలు పేరు ప్రశాంత్. మీకు ఎవరు తెలియదు. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? సో లాస్ట్ వరకు వీడియో చూడ రీచ్ పడేద్దాం. రివ్యూ కూడా చెప్తాం మూవీ ఎట్లుందో ఫేర్ గా. ఓకే దెన్, వీఆర్ గెటింగ్ లేట్, లెట్స్ గో. అడిగి వెళ్ళి కలుసుకున్నాం, చూద్దాం. బై. ఓకే. అండ్ మనం థియేటర్ కాడికి వచ్చేసినాం. మహా అయితే ఇంకా 10 నిమిషాలు ఉంది అంతే. సగం మంది లోపలికి కూడా వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడే మౌలి బ్రో వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూపిస్తారు చూడండి. అది ఉంది వాళ్ళే. అండ్ ఇంకా కొద్దిసేపట్లో హీరోయిన్ కూడా వస్తారు, చూపిస్తా. దేవిగో. ఫస్ట్ యాక్చువల్లీ మూవీ కాస్ట్ ఇంకా యాక్ట్రెస్ వచ్చారు అంతే. తర్వాతకి ఇంటర్వెల్లో మౌలి బ్రో వచ్చారు. అండ్ మూవీ స్టార్ట్ అయిపోయింది. మేము కూడా లోపలికి వచ్చేసినాం, కూర్చున్నాం. అండ్ ఒక్కొక్క రియాక్షన్ అయితే మ్యాడ్ అసలు. చూపిస్తుంది. నీ టీ షర్ట్ ఒక్కటి చాలన్నా మా హైప్ కోసం. అండ్ మూవీ అయితే అయిపోయింది. అందరూ మౌలి బ్రోని చూడడానికి కోసం వెయిట్ చేస్తారు. నేను కూడా ఆఫ్ కోర్స్. చూద్దాం. చూసుకోవచ్చు మీరు హీరోయిన్ దగ్గర క్రౌడ్ ఎంత ఉందో అని. కాకపోతే మనకి ఇది అంత వద్దని చెప్పేసి మనం సుద్దపూస అండ్ మౌలి బ్రో దగ్గరకు వచ్చేసినాం. సో గైస్, ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. అండ్ మీరు చూసే ఉంటారు క్రౌడ్ ఎంత క్రేజీ వచ్చారో. మొన్న నిన్న నైట్ వరకు యాక్చువల్లీ షో మొత్తం ఇట్లా గ్రీనే ఉంటుండే. ఫాస్ట్ ఫీలింగ్ కూడా లేకపోతుంది. మౌలి ఎప్పుడైతే స్టోరీ చేసింది, నిజాం స్టోరీ చేసింది, ఎట్లా రేపు మూవీకి వస్తున్నా, లెట్స్ మీట్ కలుద్దాం 11 o'clock సంధ్యలో బుక్ చేసుకుని అందరం చెప్పేసి కథం. షో ఫాస్ట్ ఫీలింగ్ అయిపోయింది. సోల్ అవుట్ కూడా అయింది లాస్ట్కి. మస్తు మజా వచ్చింది. అండ్ మూవీ రివ్యూ వచ్చేసరికి సేమ్ వాళ్ళు చెప్పినట్టు స్టార్ట్ టు ఎండ్ మొత్తం కామెడీ ఉంటుంది. మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకని మీకు నచ్చేస్తుంది మంచిగా. ఫ్యామిలీతో వచ్చి కూడా చూడొచ్చు. ఏ రేటెడ్ మొత్తం ఎట్లా ఏమి ఉండదు. ఫ్రెండ్స్తో కూడా అడల్ట్ జోక్స్ ఏమి ఉండవు. మంచిగా న్యాచురల్ జోక్స్ ఉంటాయి. మనం ఎట్లా వేసుకున్నాం జోక్స్ అట్నే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీకి మెయిన్ అసెట్ వచ్చేసి వాళ్ళ సైడ్ క్యారెక్టర్స్ అని అనలేదు, ఎందుకంటే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు సూపర్ ఉంటుంది వాళ్ళ కాంబినేషన్. లైక్ జయకృష్ణ మీ అందరూ తెలుసు అనుకుంటారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షోస్లో ఫేమస్ కదా. మస్తు చేస్తాడు. గుద్దు వాళ్ళ కామెడీ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇంకా హీరోయిన్ యాక్ట్రెస్ కూడా అందరు మంచిగా చేస్తారు. హీరోయిన్ వాళ్ళ డాడీ క్యారెక్టర్ తోటి సెకండ్ హాఫ్లో కామెడీ రన్ చేస్తాడు, మస్తు ఉంటుంది. అండ్ నన్ను అడిగితే మూవీ పక్క చూడుర్రి. మంచి ఇట్లాంటి మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది. లైక్ ఇట్లాంటి మూవీసే రావాలి. మంచిగా ఎంజాయ్ చేసి చిన్నగా ఫ్యామిలీ తోటో ఫ్రెండ్స్ తోటో వెళ్ళి మంచిగా చిల్ అయిపోవాలి. అట్లాంటి మూవీస్ రావాలి. హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ ఇవ్వలేదు. ఓన్లీ సంజయ్ అండ్ మల్లికార్జునే ఇచ్చారు. సంజయ్ దూరమే, మల్లికార్జున దూరమే. లైక్ లోకల్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి రెండు కష్టమే. కాబట్టి స్టిల్ ట్రై చేయండి. మల్టీప్లెక్స్లో అరౌండ్ 200 ఉండొచ్చు. లేకపోతే టాక్ బాగుంది కాబట్టి ఇంకా 1 weekలో థియేటర్స్ కూడా ఇచ్చేసి మంచిగా చేయవచ్చు, చెప్పలేదు. కానీ మూవీ అయితే సూపర్ ఉంది. ఛానల్లో ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంటే పెడదామని నేను అనుకుంటా. బట్ స్టిల్ నా ఛానల్లో 2 యాక్టివ్ స్ట్రైక్స్ ఉన్నాయి, కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయి. సో నేనేం చేయలేను. ఇది కూడా వీడియో ఉంటుందో పిక్తుందో తెలీదు. సో ఇది నా లాస్ట్ వీడియో అవ్వచ్చు. అండ్ ఇంకో ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ వస్తా. ఒకవేళ ఛానల్ పోతే అది వేరే విషయం.
Okay, that's it for today, guys. See you on another video. Thank you for watching. Bye.